ఎస్వీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. యువతకు ఇబ్బడి ముబ్బడిగా అవకాశాలు, బడ్జెట్పై మోదీ. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకిచ్చింది గుండు సున్నా, కేటీఆర్. కంటోన్మెంట్ ఎమ్మెల్యే కుమారి లాస్యాల నేత అకాల మరణం పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. అనేక మందిని పొట్టన పెట్టుకున్న జగన్ రెడ్డి ఈరోజు సేవ్ డెమోక్రసీ అంటూ ఢిల్లీ వెళ్తున్నారు. సీఎం చంద్రబాబు వ్యాఖ్య. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టిన 2024-25 వార్షిక బడ్జెట్ ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. దేశ ఆర్థిక అభివృద్ధికి కొత్త పుంతలు తొక్కించే బడ్జెట్ ఇదని, యువతకు ఇబ్బడి ముబ్బడిగా అవకాశాలు లభిస్తాయన్నారు. యువత నైపుణ్యాలను పెంచే బడ్జెట్ అని తెలిపారు. సమాజంలో అన్ని వర్గాలకు సాధికారత కల్పించినట్లు చెప్పారు. ये बजट समाज के हर वर्ग को शक्ति देने वाला बजट है। ये देश के गांव, गरीब किसान को समृद्धि की राह पर ले जाने वाला बजट है। पिछले 10 वर्षों में 25 करोड़ लोग गरीबी से बाहर निकले हैं। రేపు శాసనసభలో జాబ్ క్యాలెండర్, నిరుద్యోగుల డిమాండ్లపై, నిరుద్యోగుల మీద జరిగిన దాడులపై చర్చ జరపాలని స్పీకర్ని కోరిన హరీష్ రావు. నిరుద్యోగుల పోరాటాన్ని అణిచివేస్తున్న తీరు, నిరుద్యోగుల మీద అక్రమంగా పెడుతున్న కేసులు, నిరుద్యోగ యువతీ యువకులను హాస్టళ్లలో చొరబడి వాళ్లను కొడుతున్నటువంటి తీరు, అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీలో దాడి చేసిన తీరు, ఈ యొక్క మొత్తం నిరుద్యోగ సమస్యలు, అదేవిధంగా జాబ్ క్యాలెండరు, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలకు పోస్టుల సంఖ్య పెంచడము, దీని మీద రేపు చర్చ పెట్టాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున స్పీకర్ గారి ముందు ప్రతిపాదన పెట్టాం. రేపు నిరుద్యోగుల ఎజెండాను తప్పకుండా చేపట్టాలని, దీన్ని మీద చర్చ జరపాలని, ఈ రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగ యువతీ యువకులను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. మీరు ఆ రోజు వాళ్ళకు పంచరంగుల ప్రచారం చేసిండ్రు, కలలు చూపించిండ్రు, జాబ్ క్యాలెండర్ ఇస్తామని, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ఇవాళ వాళ్ళను రోడ్ల మీదకి తెచ్చినారు, వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారు. దాని మీద రేపు చర్చ జరగాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన బీఎస్సీలో చెప్పడం జరిగింది. కేంద్ర బడ్జెట్లో ఏపీకి వరాలు అందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆనందాన్ని వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్లో ఏపీకి తగిన గుర్తింపు కలిగిందన్నారు. 15,000 కోట్లు అమరావతికి ఇవ్వడానికి బడ్జెట్లో పెట్టారన్నారు. పోలవరం నివేదికలో సమాంతరంగా డయాఫ్రామ్ వాల్ కట్టాలి అని చెప్పారు. దీనికి కేంద్రం మద్దతు ఇస్తామని కూడా చెప్పారన్నారు. వెనుకబడిన జిల్లాలో ప్రకాశం జిల్లాను కూడా చేర్చారన్నారు. ఎకనామిక్ గ్రోత్కు కూడా ముందుకు వచ్చారని తెలిపారు. and early completion of the Polavaram irrigation project, which is the lifeline for Andhra Pradesh and its farmers. This will facilitate our country's food security as well. Under the act, కేంద్ర బడ్జెట్ ఏపీ బీహార్ బడ్జెట్ లాగా ఉందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఏపీకి ఇచ్చిన దానిపై మాకు బాధ లేదు, అసూయ లేదని అన్నారు. ఏపీ పునర్విభజన చట్టంలో ఏపీతో పాటు తెలంగాణ కూడా ఉందని గుర్తు చేశారు. బీజేపీ గతంలో తెలంగాణలో 4 ఎంపీలు ఉంటే ఇప్పుడు 8 మంది ఎంపీలు ఉన్నారన్నారు. తెలంగాణ బీజేపీ ఎంపీలు సాధించింది ఏమీ లేదని విమర్శించారు. వారికి ఇక్కడే స్థిర నివాసం కూడా ఉంది కాబట్టి ఈ బడ్జెట్లోనైనా మనకు న్యాయం చేస్తారేమో. ఈ బడ్జెట్లోనైనా తెలంగాణ పారిశ్రామిక రంగానికి, తెలంగాణలోని పేదలకు, తెలంగాణలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పెద్దపీట వేస్తారేమని చెప్పి మేము ఆశించినాం. కానీ దురదృష్టం, ఇవాళ 48,21,000 కోట్లతో బడ్జెట్ పెట్టినప్పటికీ అందులో పెద్ద ఎత్తున కొన్ని రాష్ట్రాలకు పెద్దపీట వేసినప్పటికీ తెలంగాణ ప్రస్తావన మాత్రం లేకపోవడం అనేది నిజంగా కూడా బాధాకరం, శోచనీయం. తెలంగాణలో 4 బీజేపీ ఎంపీలు గతంలో ఉంటే ఇవాళ తెలంగాణ ప్రజలు ఆ సంఖ్యను రెట్టింపు చేసినారు, 8 మందిని గెలిపించారు. అయినప్పటికీ 8 రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఇవ్వకపోవడం అనేది నిజంగా బాధాకరం, తీవ్రంగా కూడా తెలంగాణ ప్రజలందరినీ కూడా విస్మయపరిచిన అంశం. బడ్జెట్ చూస్తూ ఉంటే ఇప్పటిదాకా నేను కామెంటరీ కూడా వింటూ ఉన్నాను. ఇది కేంద్ర బడ్జెటా లేకపోతే బీహారు, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన బడ్జెటా అనే విధంగా ఇవాళ చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. మాకేమీ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినందుకు బాధ లేదు.
సాటి తెలుగు రాష్ట్రం తప్పకుండా వారు బాగుండాలి, మంచిగా ఉండాలని కోరుకుంటోళ్ళం తప్ప వారికి నష్టం జరిగితే మేము కూడా బాధపడతాం. కానీ ఆంధ్రతో పాటు ఆంధ్రాకు ఇచ్చినట్టుగానే మీరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సాయన్న అత్యంత సామాన్య కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఎదిగారన్నారు. ఎమ్మెల్యేగా ప్రజలకు ఎన్నో సేవలు చేసిన ఆయన ప్రజా జీవితంలో మరణించారన్నారు. సాయన్న వారసురాలుగా కుమారి లాస్యానందను ప్రజలు కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారన్నారు. కానీ ప్రమాదవశాత్తు లాస్య మరణించడం బాధాకరమన్నారు. వారు 5 సార్లు శాసనసభ్యుడిగా, ప్రజా జీవితంలో కంటోన్మెంట్ బోర్డు మెంబర్గా, కంటోన్మెంట్ ప్రాంత ప్రజా సమస్యల పరిష్కారంలో వారు ఎనలేని కృషి చేసినారు. వారు సిట్టింగ్ శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే ప్రజా జీవితంలోనే వారు మరణించడం జరిగింది. ఆ తర్వాత వారిచ్చిన వారసత్వాన్ని, వారు నెరవేర్చాల్సిన బాధ్యతలను, వారిని అభిమానించిన ప్రజల కోసం కుమారి లాస్యానందిత కూడా ప్రజా జీవితంలోకి వచ్చి వారు బ్రతుకున్నప్పుడే వారు కార్పొరేటర్గా, ఆ తర్వాత వారి తరఫున వారిని నమ్ముకున్న ప్రజల కోసం వారు శాసనసభ్యురాలుగా ఎన్నికై ప్రజా జీవితంలోకి వచ్చి కష్టపడి పనిచేయాలన్న ఆలోచనతోటి వారు ప్రజా జీవితంలోకి వచ్చారు. 5 సార్లు శాసనసభ్యుడిగా సాయన్న గారు చేసిన ఎనలేని సేవలను దృష్టిలో పెట్టుకొని వారి వారసురాలుగా లాస్యానందితను కంటోన్మెంట్ ప్రజలు వారిని ఎన్నుకోవడం జరిగింది. మనమందరం కూడా 37 సంవత్సరాల చదువుకున్న ఒక యువతి, వెనుకబడిన సామాజిక వర్గాల నుంచి చైతన్యంతో ప్రజలకు సేవను అందించాలని ముందుకు వచ్చినప్పుడు మనందరం కూడా మహిళా సాధికారత కోసం ఎదురు చూస్తున్న వాళ్ళం. ఆ మహిళల తరఫున ప్రజాప్రతినిధి ఇక్కడికి వచ్చి పంచాయతీరాజ్ నిధుల మళ్లింపుపై శాసనమండలిలో మాట్లాడిన గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. సర్వశ్రీ దువ్వారపు రామారావు గారు, వి తిరుమల నాయుడు గారు, కంచర్ల శ్రీకాంత్ గారు, గౌరవ ఎమ్మెల్సీ వారు 3 ప్రశ్నలు అడిగారు. అధ్యక్ష, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి వారు అడిగిన ప్రశ్నల్లో మొదటిది పంచాయతీలకు విడుదల చేసిన 14 మరియు 15 ఆర్థిక సంఘం నిధుల్లో దాదాపు 9,000 కోట్లను ప్రభుత్వం దారి మళ్లించిన విషయం వాస్తవమేనా? రెండో ప్రశ్న, కేంద్ర ప్రభుత్వ అధికారులు కొన్ని పంచాయతీలను సందర్శించి కొన్ని అవకతవకల్ని ఎత్తి చూపడం కూడా వాస్తవమేనా? మూడో ప్రశ్న అయితే ఒకవేళ వాస్తవం అయితే దాని మీద ఆ వివరాలపైన దానిపైన తీసుకున్న చర్యలు ఏమిటి? మొదటి ప్రశ్న అధ్యక్ష, 9,000 కోట్లను గత ప్రభుత్వం దారి మళ్లించిందా లేదా అనేది అడిగారు అధ్యక్ష. దానికి మా సమాధానం అవునండి. కేంద్ర ఆర్థిక కమిషన్ గ్రాంట్లలో మళ్లింపు జరుగుతోంది. ఇప్పటి వరకు భారత ప్రభుత్వం రాష్ట్రంలో కక్ష సాధింపుకు తావులేదు. మా పార్టీ నాయకులు, కూటమి నాయకులకు కూడా ఇదే చెప్తున్నా. అదే సమయంలో తప్పు చేసిన వాళ్ళని కూడా వదిలే ప్రసక్తి లేదు. శాంతి భద్రతల విషయంలో నేరగాళ్లకు ఒకటే హెచ్చరిక చేస్తున్నా. మొన్నటి వరకు మీ ఇష్టం వచ్చినట్లు చేశారు, ఇక మీ ఆటలు సగమని హెచ్చరిస్తున్నా. మనందరం కూడా మాట్లాడుకున్నప్పుడు కొన్ని డిస్కస్ చేశారు. నేను నా రాజకీయ జీవితాల దిశ ఇంతవరకు ఎప్పుడు కూడా హత్యకు మళ్ళీ సమాధానం హత్య అనేది నా ఉద్దేశం కాదు. ఎప్పుడైతే కక్షకు మనం పోతామో అక్కడి నుంచి ఇది రావణాసుడి కష్టమారిగా తయారవుతుంది. నేను ఇక్కడ తప్పు చేసిన వ్యక్తుల్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టాం. తప్పు చేసిన వాళ్ళని చట్టపరంగా శిక్షిస్తాం, దాంట్లో సందేహమే లేదు. కానీ చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకుని మేము కూడా ప్రతీకారం తీర్చుకుంటామంటే మాత్రం చాలా సమస్యలు వస్తాయి. నేను అందుకే ఇక్కడే మెంబర్స్ అందరినీ ఒకటే కోరుతున్నా, రాష్ట్రంలో హింసకు తావులేదు. అయితే అదే సమయంలో నేరగాళ్లకు ఒకే హెచ్చరిక చేస్తున్నా. మొన్నటి వరకు అధికారం అండతో నేరాలు ఘోరాలు చేశారు, ఇక సాగవని గట్టిగా ఈ సభ ద్వారా హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ప్రభుత్వ టెర్రరిజంతో పెట్టుబడులు పరారైపోవడం, నాకు అమర్ రాజా ఇండస్ట్రీస్
ఒకప్పుడు అధ్యక్ష ఏదైతే అమర్రాజా పెట్టారో వాళ్ళంతా ఒకటి ఆలోచించారు. చిత్తూరు జిల్లా మేము మా జిల్లాలో ఇండస్ట్రీ పెట్టాలని ఇండస్ట్రీ అతను పెడితే అతన్ని ఎన్ని విధాల ఇబ్బందులు పెట్టాలని ఇబ్బందులు పెట్టి ఇప్పుడు పెట్టుబడులు వేరే రాష్ట్రానికి పోయే పరిస్థితి వచ్చింది. అంటే సొంత రాష్ట్రంలో పుట్టిన పారిశ్రామికవేత్త కూడా పెట్టుబడి పెట్టలేని పరిస్థితి, పెట్టినా కాపాడుకోలేని పరిస్థితి వచ్చిందంటే అది ఆనాటి దుస్థితి. 24% నిరుద్యోగం, దేశంలోనే అతిపెద్ద నిరుద్యోగం ఉన్న రాష్ట్రం మన రాష్ట్రం అయ్యే పరిస్థితికి వచ్చింది. 5 ఏళ్లలో అధ్యక్ష విపరీతంగా క్రైమ్ రేటు పెరిగింది. నాడు నేడు అంటూ గత ప్రభుత్వం చేసింది మొత్తం ప్రచార ఆర్భటమే. 2 విడతల్లో చేసిన నాడు నేడు పనులు మొత్తం అవినీతి నాసిరకం. 2 విడతల్లో పనులు మొత్తం పెండింగ్లో పెట్టారు. 3వ విడత అసలే మొదలు కాలేదు. 900 కోట్ల పెండింగ్ బిల్లులు పెట్టి వెళ్లారు. ఖర్చు పెట్టిన దాంట్లో మొత్తం అవినీతి జరిగిందని దానిపైన విచారణ జరుగుతుంది. గత ప్రభుత్వం అస్తవ్యస్త విధానాలతో 72,000 మంది విద్యార్థులు ప్రభుత్వ బడుల నుంచి వెళ్లిపోయారు. 180 కోట్ల 39 లక్షల రూపాయలు అవసరం ఉంది. 2వ విడత కింద 22,311 పాఠశాలలో పనులు చేపట్టడం జరిగింది. కానీ ఇది కూడా పూర్తి చేసేదానికి 3,907.75 కోట్ల రూపాయలు అవసరం ఉంది. 3వ విడత కింద 14,845 పాఠశాలల్లో ఎలాంటి పనులు ప్రారంభించలేదు. ఆ పాఠశాలలో ఈ కార్యక్రమం పూర్తి చేసేదానికి 3,088 కోట్ల రూపాయలు అవసరం ఉంది. రెండో ప్రశ్న వివరాలు. నిధులు కేటాయింపులు ఖర్చులు ఎనెక్షర్ 1లో జతపరిచాం. 3వ ప్రశ్నకి సమాధానం. గత ప్రభుత్వం 900 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్స్ పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం పూర్తి చేసడానికి 7,877 కోట్ల. గత జగన్ రెడ్డి ప్రభుత్వంలో పోలీస్ వాహనాలు కొని వాటికి డబ్బులు కట్టనందుకు మహేంద్ర వాళ్ళు ఏపీ పోలీసులను బ్లాక్ లిస్టులో పెట్టారు. మేము వచ్చిన తర్వాత అవి కట్టాల్సి వచ్చింది. కానీ దానికి బిల్స్ కూడా పేమెంట్ చేయకపోవడం వల్ల ఏపీ పోలీసుని లాస్ట్ గవర్నమెంట్లో మహేంద్ర వాళ్ళు బ్లాక్ లిస్ట్లో పెట్టుకున్నారు అధ్యక్ష. అది చాలా సిగ్గుచేటు అన్నమాట. అది బ్లాక్ లిస్ట్లో పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టుకొని ఈ రోజుకి కూడా కోర్టులో వాళ్ళు వేసుకుంటే మొన్న ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 13 కోట్ల రూపాయలు దానికి వెహికల్స్ కూడా చెల్లించడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడైతే సుమారుగా దగ్గర మనకున్న వెహికల్స్ 8,000 వెహికల్స్లో దగ్గర 50% వరకు కూడా అవన్నీ కూడా స్క్రాప్కి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది అధ్యక్ష. వాహనాలు అయితే ఉన్నాయి అధ్యక్ష, కొరత ఉంది అధ్యక్ష. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బిల్లు రద్దు చేస్తూ అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం. అచ్చమైన తెలుగులో ఒక్క పదం కూడా ఇంగ్లీష్ వాడకుండా చదివిన సభాపతిని అభినందించిన అసెంబ్లీ సభ్యులు. రద్దు బిల్లు 2024ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు. Honorable Speaker, sir, I beg to move for leave to introduce the Andhra Pradesh Land Titling Repeal Bill 2024. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు ఈ విషయం ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల యాజమాన్య రద్దు బిల్లు 2024ను ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనను సభలో సుముఖంగా ఉన్నవారు అవును అనండి. విజయవాడ హెల్త్ యూనివర్సిటీ పేరు తిరిగి మళ్లీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా మారుస్తూ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విజ్ఞాన శాస్త్రముల విశ్వవిద్యాలయ సవరణ బిల్లు 2024ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు. I beg to move for leave to introduce the Dr. YSR University of Health Sciences Amendment Bill 2024. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విజ్ఞాన శాస్త్రముల విశ్వవిద్యాలయం సవరణ బిల్లు 2024ను ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనను సుముఖంగా ఉన్నవారు అవును అనండి. యువతకు ఇబ్బడి ముబ్బడిగా అవకాశాలు. బడ్జెట్పై మోదీ. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకిచ్చింది గుండు సున్నా కేసీఆర్. కంటోన్మెంట్ ఎమ్మెల్యే కుమారి లాస్యాన నేత అకాల మరణం పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి.
అనేక మందిని పొట్టన పెట్టుకున్న జగన్ రెడ్డి ఈ రోజు సేవ్ డెమోక్రసీ అంటూ ఢిల్లీ వెళ్తున్నారు. సీఎం చంద్రబాబు వ్యాఖ్య. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి ఎస్వీ న్యూస్.